హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫుడ్ పుష్ప. ఈరోజు మనం చేయబోయే రెసిపీ పన్నీర్ స్టైల్ ఎగ్ కర్రీ. మేము ఈ కర్రీ కోసం 6 ఎగ్స్ తీసుకున్నాం. దాన్ని ఒక్కొక్కటిగా విరగొట్టుకొని బౌల్లో వేసుకున్నాం. ఇది అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ పేస్ట్ అండి. దీన్ని ఆల్రెడీ మేము ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం. ఈ పేస్ట్ ని 2 టేబుల్ స్పూన్ మనం ముందుగా విరగొట్టుకున్న ఎగ్స్ లో వేసుకుందాం. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు మేము ఇందులో పుదీనా వేసుకుంటున్నాం. మీరు కొత్తిమీర అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం కారం ఉప్పు బాగా కలిసినట్టు కలుపుకుందాం. అంతా బాగా కలిసిపోయాక 1 స్పూన్ ఆయిల్ వేసి మళ్ళీ కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ప్యాన్ లోకి ఒక స్టాండ్ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక ప్లేట్ తీసుకొని దానికి ఆయిల్ బాగా రాసి అందులో పెట్టేయండి. కలుపుకున్న ఎగ్స్ అన్నిటిని అందులో వేసేయండి. దీన్ని మూత పెట్టి అది బాగా ఉడికేంత వరకు ఉంచుకోవాలి. మధ్యలో ఒకసారి మూత తీసుకొని చూడండి అది ఉడికిందో లేదో. ఇలా వీడియోలో చూపించినట్టు ఉడికించుకోండి. ఉడికిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని పన్నీర్ ముక్కలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. మనం ఫస్ట్ కట్ చేసుకున్న పీసెస్ని ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలా అన్నిటిని వేసుకున్న తర్వాత అన్ని సైడ్స్ టర్న్ చేస్తూ బాగా కలుపుకోవాలి. కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని వాటిలోకి వేసేసుకోవడమే. చూడండి ఎంత స్పాంజీగా వచ్చాయో. ఇప్పుడు సేమ్ ప్యాన్ లోకి ఆయిల్ వేసుకొని 1 కప్పు ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు ఇందులో వేసేసుకోవడమే. ఈ ఉల్లిపాయలన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి. దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి కలుపుతూ. ఇప్పుడు ఇందులో టమాటో పేస్ట్ వేసుకుందాం. దీనికోసం ఒక టమాటోని తీసుకొని మిక్సీలో గ్రైండ్ చేశాను. దీంట్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 3 మినిట్స్ పాటు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఇందాకలా ఫ్రై చేసుకున్న పీసెస్ అన్నిటిని ఇందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసేయాలి. ఈ కర్రీ చపాతీస్లోకి రోటీస్లోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. దీని మీద మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉంచడమే. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూసుకుందాం. చూడండి బాగా కుక్ అయింది. ఇప్పుడు మనం దీన్ని బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. మా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.